హాయ్ వ్యూవర్స్, వెన్నముద్దల దొంగవాడే అంటూ వచ్చి అందరి మనసులను దోచుకున్న కార్తిక్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఆ సాంగ్ ఎలా చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ కార్తిక్ రెడ్డి. హాయ్ అన్న, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా అన్న, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. మీరు వెన్నముద్దల దొంగవాడే సాంగ్ చాలా బాగా వెళ్తుంది. అవునా? లాస్య స్మైలీ తోటి చేశారు. ఎలా ఉంది అసలు తనతో చేయడం? ఆల్వేస్ ఇట్స్ లైక్ చాలా మంచి అనిపిస్తుంది. బెస్ట్ కాంబో అని కూడా మాకు పేరు వచ్చింది. సో తనతో చేసిన ప్రతి సాంగ్ కూడా చాలా కంఫర్టబుల్ గా చేస్తాము అండ్ ఇద్దరం కూడా ఒక అండర్స్టాండింగ్ తో చేస్తాము. యా, ఇప్పుడు కార్తిక్ రెడ్డి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో కష్టపడుతున్నారు. తను అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్తల నిద్ర, టైంకి నిద్ర పోకపోవడం, టైంకి తినకపోవడం, ఇలాంటి జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటా ఉంటా. అయితే మన కార్తిక్ రెడ్డి అంటే ఆబ్వియస్లీ అమ్మాయిల్లో చాలా మందికి చాలా ఇష్టం. తన క్రష్ ఎవరు? నా క్రష్ ఎవరు లేరు అన్న ప్రెసెంట్ అయితే. నమ్మొచ్చు ఆడియన్స్ కి తెలుసు మీ క్రష్. సరే, మీ నోటి వెంట చెప్పిద్దాం అనుకున్నాను. కొంచెం కష్టమే, ఒక్కళ్ళ పేరు చెప్తే మిగతా వాళ్ళు కూడా అనుకోవాలి కదా. సరే, కార్తిక్ రెడ్డి గారు అసలు ఫోక్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? జానక ఛాన్స్ ఇచ్చింది ఫస్ట్ సాంగ్, సో అలా ఫోక్ ఫీల్డ్కి వచ్చాను. యా, ఓకే. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ చేసి ఉండొచ్చు? ఒక 350+ చేసి ఉండొచ్చు. 350+ అంటే అసలు హ్యూజ్ నెంబర్. అసలు మామూలుగా మనం యూట్యూబ్ ఆల్గారిథంలో కార్తిక్ రెడ్డి అని కొడితే చాలు నంబర్ ఆఫ్ సాంగ్స్ వచ్చేస్తాయి. అసలు మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి మీరు చేసిన సాంగ్స్? నాకు ఇష్టమైన సాంగ్, నేను చేసిన ప్రతి సాంగ్ ఇష్టమే నాకు. అలా ఇది ఇష్టం అది ఇష్టం లేదు అలా ఏం కాదు. మీరు చాలా మంది కో ఆర్టిస్టులతో చేశారు, అమ్మాయిలతో. ఎస్పెషల్లీ లాస్య స్మైలీ తోటి మీరు చాలా సాంగ్స్ ఉన్నాయి. లాస్య స్మైలీ కాకుండా ఇంకొకరంటే ఎవరి పేరు చెప్తారు? ఇదేదో నన్ను ఇరికిచ్చే ప్లాన్ చేసిరు. నాకు అందరూ ఇష్టమే, అందరితో చేయడం ఇష్టమే. మోస్ట్లీ అంటే నాకు ఎక్కువ కంఫర్ట్ గా ఇష్టంగా చేసేది, ఎగ్జైట్ గా చేసేది అంటే అది ఫోక్ ఇండస్ట్రీలో ఒక జానమ్మ తర్వాత ఇంకెవరైనా. ఓకే, జానమ్మ గురించి చెప్పారు కాబట్టి జానమ్మ కాంట్రవర్సీ మధ్య ఒకటి వచ్చింది, దానిపైన మీరేమన్నా స్పందిస్తారు? ఏం లేదు, టైం వచ్చినప్పుడు అన్నీ మేమే ముందుకు వచ్చి చెప్తాము. అలాగే టైం వచ్చినప్పుడే మేము ముందుకు వచ్చి చెప్తాం కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఓకే, కార్తిక్ రెడ్డి యాక్చువల్లీ ఫోక్ సాంగ్స్ లోనే ఉండిపోతాడా లేదా ఇంకా దీన్ని మించి ఆఫర్స్ వస్తే డెఫినెట్ గా ఐ గో ఫార్వర్డ్. యా, ఓకే. ఇంకా కార్తిక్ రెడ్డిని మేమన్నా నెక్స్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ లో చూసే అవకాశం ఉందా? ఇప్పటివరకు అయితే ఆఫర్స్ రాలేదు, బట్ వస్తే డెఫినెట్ గా నేనే మీకు ముందు చెప్తా. ఓకే, ఇప్పుడు ఇంకా ఈ ఫోక్ ఇండస్ట్రీలో చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళందరికీ మీరేమన్నా చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, హార్డ్ వర్క్ చేయండి. ఏదో వచ్చామా చేసామా వెళ్ళామా అన్నట్టు కాకుండా కీప్ యువర్ ఎఫర్ట్స్ వెరీ హార్డ్. మనం ఏదైనా సరే వర్క్ హార్డ్ చేస్తేనే మనకు బెనిఫిట్స్ వస్తాయి. సో యా, నేను అదే చేశాను, మీరు కూడా అదే చేయండి. అందరూ తెలుగు ఫోక్ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం కింద గంటలు మాత్రం గట్టిగా కొట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.